మీ పోరాట పటిమకు హ్యాట్స్ ఆఫ్. హెచ్సియు విద్యార్థులకు కేసీఆర్ అభినందన. మనకు తెలంగాణ అంటే ఒక టాస్క్, ఇతరులకు అది ఒక పొలిటికల్ గేమ్. రాజకీయ కోణం పక్కన పెడితే తెలంగాణ ప్రజల పట్ల బీఆర్ఎస్ శ్రేణులకు ఉండే చిత్తశుద్ధి మరెవరికీ ఉండదు. 15 ఏళ్ళు రాష్ట్రం కోసం కొట్లాడిన బిడ్డలుగా, 10 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రగతి కోసం తండ్లాడిన బిడ్డలుగా ప్రజల సంక్షేమం పట్ల మనకే కడుపు నొప్పి ఉంటుంది. నిత్యం ప్రజల నడుమ ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయండి. ఇక్కడ కేసీఆర్ గారు హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాట పటిమకు అభినందనను తెలియజేసినట్టు, వాళ్ళకు సెల్యూట్ చేసినట్టు కూడా ఇక్కడ ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణ పేపరు రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే తెలంగాణ అంటే ఒక టాస్క్, ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక టాస్క్. దాన్ని అభివృద్ధి పరచడంలో కానీ, తెలంగాణ సమస్యల పట్ల కొట్లాడడంలో కానీ ఈ బీఆర్ఎస్ పార్టీకి ఒక టాస్క్. అదేవిధంగా ఒక ప్రేమ అనే విషయాన్ని కూడా కేసీఆర్ చెప్తున్నారు. అయితే ఇతర రాజకీయ పార్టీలకు మాత్రం అదొక పొలిటికల్ గేమ్గా తెలంగాణను కేంద్రంగా చేసుకుంటున్నారనే మరొక మాటను చెప్తున్నారు. అయితే తెలంగాణ కోసం కొట్లాడిన వారిగా, తెలంగాణను అభివృద్ధి పరిచిన వారిగా ఆ కడుపు నొప్పు మనకే ఉంటుంది, కానీ ఇతర పార్టీలకు ఉండదు కదా అనేది కేసీఆర్ భావన. నిజమే, పొలిటికల్ పార్టీగా ముఖ్యంగా తెలంగాణకు వచ్చేసరికి ఒక పొలిటికల్ పార్టీగా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, లేదా ఆ పార్టీలో ఉన్న నాయకులకు తెలంగాణ పట్ల, తెలంగాణ సమస్యల పట్ల చిత్తశుద్ధితోటి, అంకిత భావంతో కొట్లాడుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ కాబట్టి ఆ మాత్రం ప్రేమ, ఆ మాత్రం నొప్పి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది అనేది కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. అదేవిధంగా తెలుగు స్టేట్స్లో ఉన్న ప్రజలకు కూడా తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు కూడా తెలుసు. 15 ఏళ్ళు రాష్ట్రం కోసం కొట్లాడిన బిడ్డలుగా అని 15 ఏళ్ళు కొట్లాడిన మనకు ఉండకపోతే నొప్పి బయట వాళ్ళకు ఉంటుందా అనే మరొక మాటను కూడా ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతున్నట్టు కూడా ఇక్కడ రాసుకొచ్చింది. అధికారం ఉన్నదని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే న్యాయస్థానాలు, సభ్య సమాజం తిప్పికొడతాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఘటనే ఇందుకు నిదర్శనం. ఎంతో జాగ్రత్తగా తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టినాం. దాన్ని కాపాడలేక రాష్ట్ర ఆర్థిక ప్రతిష్టను దిగజార్చిండ్రు. మనకు తెలంగాణ ఒక టాస్క్, వాళ్ళకు పొలిటికల్ గేమ్. తెలంగాణపై మనకున్న ఆవేదన వేరే పార్టీకి ఉండదు. రజతోత్సవ సభకు అంచనకు మించి తరలి వస్తారు. మహాసభ తర్వాత పార్టీ సభ్యత నమోదు ప్రారంభం, అనంతరం గ్రామ స్థాయి నుంచి కమిటీల నిర్మాణం, పార్టీ జిల్లా కార్యాలయాలు కేంద్రంగా శిక్షణ తరగతులు. వివిధ జిల్లాల బీఆర్ఎస్ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొత్తానికి చాలా కాలం తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన అయితే కేసీఆర్ గారు చేసినట్టు ఇక్కడ కనబడుతుంది. ముందుగా ఈ నెల 27న వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభలకు అంచనాలకు మించి ప్రజలు తరలి వస్తారనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా కేసీఆర్ వ్యక్తం చేస్తున్నట్టు మనకు కనిపిస్తున్నది. ఒక 10 లక్షల మందిని, దాదాపు ఒక 10 లక్షల మందిని ఈ సభ కోసం తరలి వచ్చేలాగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ కొంగర కులంలో 2017లో జరిగిన కొంగర కులంలో బీఆర్ఎస్ నిర్వహించిన సభ అతిపెద్ద సభగా రికార్డులోకి ఎక్కింది. అయితే ఆ సభను మించి కూడా వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహించబోతున్నట్టు కూడా ఇక్కడ కేసీఆర్ మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మహాసభ తర్వాత, వరంగల్లో జరిగే సభ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదుని ప్రారంభించాలనే ఒక ఆలోచన కూడా కేసీఆర్ నిన్న వివిధ జిల్లాలకు సంబంధించిన లీడర్ల ముందు, కార్యకర్తల ముందు కూడా పెట్టినట్టు ఇక్కడ మనకు అర్థమవుతుంది. అనేక సంవత్సరాల తర్వాత, తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ నమోదు కార్యక్రమం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఈ నమోదు
ఈ సభ్యత్వ నమోదుకు కూడా వీళ్ళు ఆలోచన చేస్తున్నట్టు కనబడుతుంది. ఆ తర్వాత గ్రామస్థాయి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గ్రామస్థాయి కమిటీలు మారలేదు, బీఆర్ఎస్ జిల్లా స్థాయి కమిటీలు మారలేదు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు గ్రామస్థాయి నుండి కూడా పార్టీని ప్రక్షాళన చేసి కొత్త నాయకత్వాన్ని ఉత్సాహపరిచేందుకు, కొత్త నాయకత్వానికి పగ్గాలు ఇచ్చేందుకు కూడా కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక మరీ ముఖ్యంగా పార్టీ కార్యాలయాలను, జిల్లా పార్టీ కార్యాలయాలను శిక్షణ కేంద్రాలుగా కూడా మార్చబోతున్నట్టుగా కూడా ఇక్కడ కేసీఆర్ ఒక ఆసక్తికరమైన ప్రకటన కూడా చేసిండు. ఎందుకంటే ఒక పార్టీ బతకాలంటే, ఒక పార్టీ బలంగా ఉండాలంటే గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, లేకపోతే రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఒక పార్టీ బలంగా ఉండాలంటే ఆ పార్టీ ఎందుకు ఏర్పాటు చేసినాం, ఆ పార్టీ ఏ సిద్ధాంతం మీద పనిచేస్తుంది, ఆ పార్టీ ఎందుకోసం పనిచేస్తుంది అనేది కార్యకర్తలకు ఎప్పటికప్పుడు బోధించాలి. కొత్తగా పార్టీలో చేరేవారికి, కొత్తగా పార్టీలోకి వచ్చే యువకులకు పార్టీ సిద్ధాంతాలను బోధించడం అనేది అత్యంత ముఖ్యమైన పని. ఇప్పుడు అలాంటి పనిని ఇదే బీఆర్ఎస్ పార్టీ జిల్లా కేంద్రాలుగా శిక్షణ తరగతులు ఇవ్వబోతున్నట్టు కూడా ఇక్కడ రాసుకొచ్చిన విషయం కూడా కనబడుతున్నది. కాబట్టి ముందు బీఆర్ఎస్ ఎలాంటి పోరాటాన్ని చేయబోతుంది అనేది వరంగల్ సభ వేదికగా కూడా కేసీఆర్ చెప్పబోతున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు.